వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బొమ్మ బాగుందా ఎక్కడ అనుకుంటున్నారా? 10 రూపీస్ షాప్ అండి. చాలామంది చూసే ఉంటారు. పుట్లూరు రోడ్లో ఉంది ఈ షాపు, 10 రూపీస్ షాప్ అని. స్టార్టింగ్లో అన్ని కాస్ట్ బాగా తక్కువ ఉన్నాయి. రాను రాను అందరితో పాటే ఇక్కడ కూడా కొంచెం అనేవి పెరిగాయి, కానీ బెటరే. పిండి కొద్దీ రొట్టె అన్నట్లే ఉంటుంది. మనం ఎంత కాస్ట్ పెట్టే కొద్దీ అంత క్వాలిటీ అనేది వస్తుంది. ఇక్కడైతే 20 రూపీస్కి శారీ పిన్స్, ఇయర్ రింగ్స్ ఇలా అనేది వస్తాయి. ఫస్ట్ మనం ఇయర్ రింగ్స్ దగ్గర ఇక్కడ ఆగిపోయినామంటే ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకోవడం మర్చిపోతాను అనేసి నేను ఫస్ట్ అయితే ఇంట్లో సామాన్లు ఏమేమి కావాలో అవి తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ బొమ్మలు కనపడింటే చూస్తున్నాను అనమాట. ఇది చిన్నపిల్లలు ఆడుకోనికి చాలా బాగుంటుంది. ఫ్యాన్ లాగా ఇలా క్లిక్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఈ బాల్ ఏమిటితో చేశారో నాకైతే అర్థం కాలేదు, కానీ బాల్ అయితే బాగుంది. ఇంకా ఇటు సైడ్ అనేది స్లిప్పర్స్ అన్నమాట. ఇవన్నీ పెద్దవాళ్ళకు ఉన్నాయి, లోపల చిన్న వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఇవి బొమ్మలు. ఫస్ట్లో మనకి హ్యాపీ బర్త్డే చెప్పిన బొమ్మ అయితే అదే. ఈ బొమ్మ ట్రెండీలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో 1300 1200 ఉన్నది. ఇప్పుడైతే కాస్ట్ తగ్గింది. ఈ షాప్లో ఈ బొమ్మ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ అయితే మనం చపాతీ తిక్కుతాం కదా, ఆ కర్రలు. ఇవి జల్లెడు పెట్టేవి కర్రలు అనమాట. హ్యాపీ బర్త్డే అనేది కావాలా. మధ్య మధ్యలో ఈ బొమ్మతో ఆడుకుంటూ ఇలా షాపింగ్ చేసాము. ఇటు సైడ్ అన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. 3 బాక్సెస్ క్యారీస్ అనమాట. 3 బాక్సులు వచ్చింటాయి క్యారీకి. 260 రూపీస్. మనం లంచ్ తీసుకోపోనికి యూజ్ అవుతుంది. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ రెండు ఉన్నాయి. కప్స్ కూడా ఉన్నాయి, కింద వేస్తే పగిలిపోయే కప్స్. ఇది మనం 2 ములికీలు అవుట్ సైడ్ ఇటు సైడ్ కొట్టేసినామనుకోండి, మనకి ఇది గంటెలు తగిలించుకోనికి అయితే యూజ్ అవుతుంది. 20 రూపీస్ కాస్ట్ వచ్చేసి. ఇటు సైడ్ అన్నీ జల్లించేవి పిండి జల్లెళ్ళు ఇవన్నీ. అవి హుండీలు అనమాట. స్టీల్ బాక్సెస్ మనం లాక్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. పిల్లల బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నేను ఏం షాపింగ్ చేశాను అనేది అయితే చెప్పను, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ తీసుకున్నామంటే అక్క రిచ్ అనుకుంటారు, అది తీసుకోలేదంటే పిసినారు అనుకుంటారు. అందుకే నేను ఓన్లీ షాప్ మాత్రమే చూపిస్తాను. నేను ఏం షాపింగ్ చేశాను అనేది చెప్పను. మీరే గెస్ చేయండి ఏమేమి తీసుకొని ఉంటానో. ఇవైతే పిల్లలు ఆడుకోనికి బాగా యూజ్ అవుతాయి. ఫ్రూట్స్ అనమాట. జస్ట్ ప్లాస్టిక్వి, అవి సౌండ్ ఇవ్వవు, ఏమి ఇవ్వవు. మనం ఎప్పుడన్నా ఎవరైనా ఇన్విటేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ కుంకుమ బర్నెలు తీసుకొని ఇన్విటేషన్ చేయొచ్చు. చాలా బాగా అనిపించాయి. అటు సైడ్ చిన్నగా ఉన్నాయి అవి. ఇవి చిన్నగా చిన్న చిన్న చెమ్ములు, మనం అగరబత్తీలు వెలిగించుకోనికి. ఇవి చాటలు. ఇవి అయితే ప్లేట్స్ అన్నమాట. ప్లాస్టిక్వి ఉన్నాయి, స్టీల్వి ఉన్నాయి. ఇది చిన్నపిల్లల చెప్పులు, ఇవి పెద్దవాళ్ళ చెప్పులు. మనం సైజ్ అడిగితే వాళ్ళు సైజ్ అనేది ఇస్తారనమాట. అది బ్రష్ చేయనీకి, ఏదన్నా తిక్కాలనుకున్నప్పుడు అలా. చిన్న చిన్న పర్సెస్ అనమాట, బుడ్డి పర్సెస్. ఇవే నేను చెప్పినవైతే కుంకుమ బర్నెలు 40 రూపీస్. మనం ఏమన్నా ఇన్విటేషన్ వెళ్ళి పిలిచాలనుకున్నప్పుడు అవి యూజ్ చేయొచ్చు, బాగుంటాయి. క్లాసిక్గా కూడా ఉంటాయి. ఏమంటే మనం కలర్ పోకోకుండా నీట్గా జాగ్రత్తగా ఎగబెట్టుకోవాలన్నమాట. ఒకసారి యూజ్ చేసి నీట్గా ఎగబెట్టేసుకోవాలి. ఇవి మనకి ఏ లెటర్ అయితే కావాలో ఆ లెటర్ కీ చైన్స్ అనమాట. MNPKJV ఇలా. ఇవి మెహందీవి అనమాట. మనకి మెహందీ వేసుకునేది రానప్పుడు వేరే వాళ్ళని అడగకోకుండా మెహందీ స్టిక్ అనేది అతికిచ్చేసి పైన మెహందీ వేసుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. హెయిర్ క్లిప్స్, థ్రెడ్స్, ఇయర్ బడ్స్, టూత్ పిక్స్, ఇలా చాలా అనేవి ఉన్నాయి. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అనేది అప్పుడు కనపడినాయి. అక్కడైతే మేము గమనించలేదు అంతగా. అట్లుంటుంది తెలివి అనేది. ఇవన్నీ ప్లాస్టిక్ కప్స్ అనమాట. పైవి మనం అన్నీ వేసుకోనికి, ఒకవేళ ముగ్గు వేస్తున్నామంటే కలర్స్ అన్నీ ఒకే దాంట్లో వేసుకోనికి మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి స్టిక్కర్స్. ఒక షేప్లో ఎంత బాగున్నాయి చూడండి, లవ్ షేప్లో ఉన్నాయి. ఇవి మనం షోకేస్లో కూడా పెట్టుకోనికి యూజ్ అవుతాయి అన్నమాట. కుండీస్ ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ అవి. ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్, డబ్బాలు అనమాట, బాక్సెస్. చిన్నపిల్లలు ఆడుకోనికి కూడా చాలా బాగుంటాయి. ఆ బాటిల్ అయితే టమాటో సాస్ వేసుకునేకి యూజ్ అవుతుందన్నమాట.
ఇది వచ్చేసి డబల్ టేప్ అనమాట, డబల్ టేప్ ప్లాస్టరు. మనం బర్త్డే ఫంక్షన్స్కి అలా యూస్ చేస్తాం కదా, అది 20 రూపీస్ మొత్తం రోల్ వచ్చేసి. ఇవి కప్స్, గ్లాసెస్ అనమాట. ఫ్రంట్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ మగ్స్, వడగట్టేవి, జల్లెళ్ళు ఇలా అనేవి ఉన్నాయన్నమాట. మనం దగ్గర బాటిల్ ఉంటుంది కానీ బాటిల్ మూత పోయి ఉంటుంది. అప్పుడు కూడా మనకి ఇక్కడికి వచ్చి బాటిల్ మూత ఒక్కటే తీసుకోవచ్చు అనమాట. మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సిజర్స్, చిన్న సిజరు 25 రూపీస్, బెండ్ అయ్యేది. మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. అవైతే కర్రీస్ వేసుకునేవి. ఇవి చిన్న చిన్న టెడ్డీతో వచ్చిన హుండీలు అనమాట. టాటాయిస్ దాంట్లో హుండీలాగా డబ్బులు వేసుకోనికి. ప్లగ్స్, మనకు ప్లగ్స్ కావాలనుకుంటే ఓన్లీ ప్లగ్స్, లైటరు. ఈ షాప్కి యూజ్ ఏమంటే ఇలా మనం ఏమన్నా ఒక బాటిల్ మూత పోయింటే బాటిల్ని వేస్ట్ చేయకోకుండా మళ్ళీ ఓన్లీ మూత ఒకటే తీసుకోవడం. ఇట్లా ప్లగ్స్ ఇలా చిన్న చిన్నవి ఏమన్నా మనకి ఇక్కడ అనేది దొరుకుతాయన్నమాట. కలర్స్ పిల్లలకైతే షార్ప్నర్ అనేది ఒక డక్ షేప్లో వచ్చిందనమాట. ఇదే ఆ డక్ షేప్ షార్ప్నరు. ఆడుకోనికి ఉంటుంది, ప్లస్ వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఇవి టేప్స్, కలర్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్, ఎరేజర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి అయితే ఉన్నాయి. అవి కూడా లో కాస్ట్లోనే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ప్లక్కర్స్ అన్నమాట. ప్లక్కర్స్ కూడా చాలా బాగున్నాయి. 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి. ఇదైతే 10 రూపీస్. ఒక వస్తువు కేవలం 10 రూపాయలు మాత్రమే అని రాసింది చూడండి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట, ప్లాస్టిక్ బాక్సెస్. ఇటు సైడ్ అన్నీ ప్లక్కర్స్ అనమాట. మీకు ఈ వీడియో చూసాక ఏమన్నా కావాలనిపిస్తే వెళ్ళి తెచ్చేసుకోండి. నాకు ఈ వీడియో చూసినప్పుడు కొన్ని ఐటమ్స్ గుర్తుకొచ్చినాయి అనమాట. ఇది తీసుకుంటే బాగుండే, అది తీసుకుంటే బాగుండేని. ఆడున్నప్పుడు ఓన్లీ వీడియో తీస్తాంటి, ఇంటికి వచ్చినాక ఇది తీసుకోలేదని ఆలోచిస్తాను. అట్లా ఉంటుంది మళ్ళీ. అది ఫ్లవర్ షేప్లో వచ్చిందనమాట ప్లక్కరు. ఇటు సైడ్ అన్నీ ప్లక్కరు, చెంప పిన్ని, లబ్బరు, రిబ్బర్ బ్యాండ్, శారీ పిన్స్, చైన్స్ అన్నీ ఇవేనమాట. ఇటు సైడ్ అయితే హెడ్ బ్యాండ్స్. ఇదేదో గుర్తుపట్టారా, ఇది దేనికి యూస్ చేస్తారని మా ఫ్రెండ్ని అడిగితే టంగ్ క్లీన్ చేసుకోనికి అని చెప్పింది. అలా పెట్టి టంగ్ క్లీన్ చేస్తారంట. ఇవి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్లలో లబ్బర్స్ అనేవి వచ్చినాయి. 20 రూపీస్ అనమాట. పిల్లలు ఆడుకోనికైతే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది, బాగుంది. ఇవన్నీ పప్పీస్ అనమాట. మీలో ఎంతమంది ఈ షాప్ని విజిట్ చేశారో, ఏమైనా తీసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మనకి ఏమన్నా కావాల్సినవి ఆ షాప్లో ఉన్నాయా లేదా అని డౌట్ ఉంటుంది కదా, మీకు ఏమన్నా కావాలంటే ఈ షాప్ మొత్తాన్ని చూసి మీకు ఏం కావాలో అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ స్టిక్కర్స్ పైన అనేది బాక్స్లలో స్టిక్కర్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ఆ లవ్ షేప్లో కనిపిస్తున్నవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ స్ప్రేస్ ఉన్నాయి. ఇక్కడే రబ్బర్ బ్యాండ్స్, లబ్బర్స్, ఇలా చాలా అనేవి ఉన్నాయన్నమాట. ఇది శారీ పిన్ 20 రూపీస్. ఐటెక్, కాటిక, ఇవన్నీ కమ్మలు. అక్కడైతే శారీ పిన్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర అనమాట. ఎంట్రీకి లెఫ్ట్ సైడ్ అనేది ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బ్లాక్ బీట్ చైన్స్, నెయిల్ పాలిష్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఇలా చాలా అనేది ఉన్నాయన్నమాట ఐటమ్స్. ఇయర్ రింగ్స్. ఈ శారీ పిన్స్ వచ్చేసి మ్యాక్సిమం 30-40 ఉన్నాయి. ఇవి పౌచెస్ అనమాట, స్కూల్ పిల్లలకి, స్కూల్ ఆర్ కాలేజెస్ వాళ్ళకి పౌచెస్ అనమాట. మెహందీ, ఐటెక్, కాటిక, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ సెట్ అన్నమాట. 3 or 4 సెట్స్ వచ్చింటాయి. ఇవైతే హ్యాంగింగ్స్, మనం బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి వేసుకుంటాం కదా, హ్యాంగింగ్స్. స్టిక్కర్స్ నార్మల్ ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి, చాలా అనేవి ఉన్నాయన్నమాట. మీలో ఎంతమంది ఈ 10 రూపీస్ షాప్ని విజిట్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఇవి చెంపచారీలు లాగా ఉంటాయన్నమాట. ఇవి క్లిప్సే, బటర్ఫ్లై వచ్చినాయి, బటర్ఫ్లై క్లిప్స్. ఇటు సైడ్ అన్ని బ్యాంగిల్స్ అనమాట. ఫంక్షన్స్ కందు బాగా షైనీగా ఉండే బ్యాంగిల్స్. అవి హెయిర్ బ్యాండ్సే, హెయిర్కే వేసుకునేవి బ్యాండ్స్. ఇక్కడ పిన్సూదులు, నెయిల్ పాలిషెస్లో డబల్ టైప్ నెయిల్ పాలిష్ ఉన్నాయి. అటు సైడ్ ఒక కలర్ వస్తుంది, ఇటు సైడ్ ఒక కలర్ వస్తుంది అనమాట. డబల్ షైనీగా, దాని గ్లిటర్గా ఉన్నాయన్నమాట, షైనీగా. ఇది ఈ 10 రూపీస్ షాప్ మొత్తం. మీకు ఇంతకీ ఇందులో ఏమన్నా ఒకటన్నా యూజ్ అయ్యేది ఉందా లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్ దాంట్లో చైన్ అనమాట. ఇంకా ఇదే డబల్ వచ్చిన నెయిల్ పాలిష్. ఇటు సైడ్ ఒక కలర్, ఇటు సైడ్ ఒక కలర్, గ్లిటర్ అనేది ఉంటుంది, షైనీగా ఉంటుంది అనమాట. ఇవి నార్మల్ సింగిల్ కలర్ నెయిల్ పాలిషెస్. స్టార్టింగ్లో చూపించిన ఆ బొమ్మ కాస్ట్ 400. నాకైతే చాలా బెటర్ అనిపించింది. మీకు బెటర్ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.